హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, లాస్ట్ టైం నేను శ్రీ వెంకట దుర్గా నర్సరీ చూపించాను కదా. దాంట్లో ప్లాంట్సే కాకుండా మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి తగ్గ అన్ని రకాల టబ్స్ అయితే ఉన్నాయండి. హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్నాయి. చూడండి, హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ మనం క్రీపర్సు, మనీ ప్లాంట్స్ అలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, వాటికి అండ్ సమ్ము మనకి సాయిల్ టూల్స్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. అసలు ఇవైతే క్రీపర్ సపోర్టింగ్ స్టిక్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే మనం మంచిగా మనీ ప్లాంట్కి లేదా సమ్ క్రీపర్స్కి ఇంకా చాలా వాటికి సపోర్టింగ్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్ సీజన్లో ఇలా మంచిగా వాటర్ పీల్చుకుంటాయి. ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ టబ్స్ కింద ప్లేట్స్ మనకి వాటర్ పోసుకోవడానికి ఇలా మంచిగా అసలు చాలా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా ఈ పార్ట్స్ కింద స్టాండ్స్, అసలు ఈ స్టాండ్స్ నెంబర్ వైజ్గా ఉన్నాయండి. నేనైతే దగ్గరగా 10 అయితే 24x24 అంటే 2 ఫీట్ బ్యాగ్కి సరిపడా కింద స్టాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఇంతవరకు ఎక్కడా దొరకలేదు. ఇక్కడే తీసుకున్నాను. ఒక్కొక్క స్టాండ్ వచ్చి 2 ఫీట్ అంటే 24x24 వచ్చేసి 2 ఫీట్ ఉందండి. 2 ఫీట్కి వచ్చేసి నాకు 350 అయితే తీసుకున్నారనమాట. సో నేను కింద స్టాండ్ 3 ఫీట్ స్టాండ్ తీసుకున్నాను, రౌండ్ది. చాలా బాగున్నాయి. అసలు నేను 12 దాకా అయితే తీసుకున్నానండి. అసలు చూడండి ఎన్ని మోడల్స్. ఇదైతే ఒక మంచిగా హౌస్ లెక్క ఉంది. బాగా సైడ్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్నవి అలా చాలా బాగుందండి. చాలా బాగున్నాయి అసలు. స్టాండ్స్ అయితే మంచి యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ కింద ఇంకా పెట్టుకోవడానికి మీరు 2 టైర్ టైప్లో సింగిల్గా పెట్టుకోవడానికి అట్లా చూడండి. లెంత్ కూడా చాలా బాగా లెంత్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ కూడా ఉన్నాయండి. టబ్స్ అయితే అన్ని రకాల టబ్స్, అన్ని సైజులు అవైలబుల్ అండి. ఇది హోల్సేల్ అనమాట. సో మీకు చాలా చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్గా దొరుకుతాయి ఈ నర్సరీలో అయితే. సో నేను తీసుకుంటున్నాను కాబట్టి రెగ్యులర్గా మీకైతే సజెస్ట్ చేస్తున్నానండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ నియర్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు నియర్ సాహెబ్ నగర్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. ఇంకా మాకు కావాలి అని అనుకునే వాళ్ళు హైదరాబాద్లో ఎవరున్నా విజిట్ చేయొచ్చు దీన్ని. సో ఇదైతే గూడెంలాగుంది మంచిగా. అసలు అన్ని రకాల సైజులు ప్లేట్స్. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపిస్తానండి. మనం ఇక్కడ ఈ టబ్ అయితే నేను అసలు ఇంతవరకు చూడలేదన్నమాట. ఒక 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఆ 2 టైప్స్ టబ్స్ నేను చూడలేదు, మీకు చూపిస్తాను. సో ఇవైతే ఏంటంటే మనం మంచిగా క్యారెట్, బీట్రూట్ అట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇది వచ్చేసి మన బోన్సాయి మొక్కలు పెడతారు కదండి, దానికైతే బాగుంటుంది అనమాట. ఇవన్నీ మనకి రాడిష్ అలాంటి ఆకుకూరలు అలాంటివి బాగా పోసుకోవచ్చు. మంచిగా బెడ్స్ లాగా లాంగ్ కంటైనర్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి 400 అయితే పడిందండి. అదైతే నేను తీసుకున్నాను. సో ఇంకా ఇలాంటి స్మాల్వే అనమాట. నాకు నచ్చిందండి ఇదొక టబ్బు, భలే నచ్చింది. ఏంటంటే మంచి లోతుగా బాగా మనము లోటస్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవడానికి చాలా చాలా బాగుందండి. అండ్ ఒక లోటస్ ప్లాంట్ అనే కాదు, ఏమైనా డెప్త్ అయితే చాలా బాగుందండి. ఇదైతే మంచిగా దీంట్లో అసలు మనం బెండకాయ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇంకా సపోర్టింగ్ స్టిక్స్ కూడా ఉన్నాయండి. స్టిక్స్ కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. కానీ ప్రజెంట్ అయితే వీళ్ళకి నీడ్ ఉందంట, సో ఇవ్వను అన్నారు. ఇంకా ఇక్కడ పింగాణివి కూడా ఉన్నాయండి. చూడండి అసలు యూనిక్ మోడల్ ఉంది. రియల్గా భలే ఉందండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. సింపుల్గా డిజైన్ ఉంది. అసలు చూడగానే చాలా సింపుల్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ పింగాణివే అన్నమాట.
ఇవన్నీ వచ్చేసి పింగాణివేనండి. ఇంకా ఇటు ఇలా డబల్ స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది కూడా బాగుంది, సైక్లింగ్ లాగా భలే ఉంది. సో చూపిస్తాను చూడండి. ఇది అయ్యో పడింది ఇది. ఇదైతే అసలు మనకి ఫ్లవర్ లాగా బాగుందండి. ఇదేంటంటే స్మాల్ పెట్టుకోవడానికి మనకి కలోంజీ ఫ్లవర్స్ అలా ఉన్నాయి కదండి షోవి, అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది కూడా బాగుంది. అసలు స్పేస్ ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి మోడల్స్ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. బాగా డెకరేషన్ పార్ట్గా సూపర్ ఉంటాయి అన్నమాట. సో పింగాణివి తులసి పెట్టుకోవడానికి కూడా, తులసమ్మ మొక్కలు పెట్టుకోవడానికి కూడా కోటలు ఉన్నాయండి. ఇవి కూడా పింగాణివేనమాట. పింగాణివి ఉన్నాయి, తులసి కోటలు ప్లాస్టిక్లో కూడా ఉన్నాయండి. ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనకి టబ్స్ ఉన్నాయి కదా టెరకోటా కలర్వి, అవి ఇగో ఇవన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఈ గ్లాస్, ఇది మనకి ఇది లక్కీ బ్యాంబో ఉంది కదండి, అది పెట్టుకోవడానికి. సో గ్లాసెస్ కూడా అవైలబుల్ అనమాట. దీంట్లో స్టోన్స్ కూడా మనకి ఇస్తారు. స్టోన్స్ కూడా అవైలబుల్లేనండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అసలు దొరకనిదంటూ ఇక్కడ ఉండదండి. బుద్ధుడు 50 రూపీస్ పడింది. చాలా బాగుందండి. నేను ఒకటి వైట్ తీసుకున్నాను, చాలా బాగుంది. సో అసలు ఇక్కడ దొరకనివంటూ ఉండవండి. ప్రతి ఒక్క సీడ్స్ దగ్గర నుంచి, చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్క దాకా మన గార్డెన్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సీడ్స్ కూడా మంచిగా జర్మినేట్ అవుతాయండి. ఇవైతే నేను మ్యాక్సిమం 90% సీడ్స్ అన్నీ ఇక్కడవే అన్నమాట, మన గార్డెన్లోవి. చాలా బాగుంటాయి. జర్మినేషన్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట. చూసారా వీళ్ళ నర్సరీ శ్రీ వెంకట దుర్గా నర్సరీ అండి. ప్రొపరైటర్ గారు వచ్చేసి రాంబాబు గారు. సో ఇక్కడ తన నెంబర్స్ అన్నమాట ఇవి. వీరబాబు తన నెంబర్ కూడా ఉంది. ఎవరికి కాంటాక్ట్ అయినా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. మీకు అడ్రస్ తెలియకపోతే చెప్తారు. ప్రతి ప్లాంటు అవైలబుల్లేనండి. ప్రతి ఒక్కటి అవైలబుల్లేను. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రూట్స్ చూపిస్తానండి. ఫ్రూట్స్ మొక్కలు అయితే ఆసమ్ అనమాట. సో ఇది మేము రిటర్న్ తిరిగి వెళ్ళే వే నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఒక నర్సరీ వస్తుందండి, ఆ నర్సరీ కాదు. సో దాన్ని దాటుకొని ముందుకు రావాలన్నమాట. ఇది మేము తిరిగి రిటర్న్ బ్యాక్ వెళ్ళేటప్పుడు చూడండి, బ్యాక్ వెళ్తుంటే ఇది స్టార్టింగ్లో నర్సరీ అనమాట. ఈ నర్సరీ కాదండి. సో మెయిన్ రోడ్డుకి ఫస్ట్ నర్సరీ కాకుండా తర్వాత వచ్చే నర్సరీ శ్రీ వెంకట దుర్గా నర్సరీ.